ఓహెచ్ఎస్ అంటే ఒబేసిటీ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ ద్వారా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఓఎస్ఏ వస్తుంది. సో దానివల్ల చాలామంది బోర్లా పడుకుంటూ ఉంటారు. వెలకలుగా పడుకోవటం వాళ్ళకి సాధ్యం కాదు. ఎందుకని లంగ్స్ గ్రావిటీ వల్ల అవి మూమెంట్ కూడా ఉండదు. సో కొందరు నిద్రలోనే చనిపోతూ ఉంటారు. నిన్నటిదాకా బాగానే మాట్లాడాడు, ఈరోజు సడన్గా నిద్రలోనే చనిపోయాడు అని చెప్తూ ఉంటారు. ఎందుకు జరుగుతుంది ఇది? సో ఎప్పుడైతే వీళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో సరిగ్గా సాచురేషన్ మెయింటైన్ అవ్వడం లేదో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళల్లో ఆర్గాన్ ఫెయిల్యూర్ మొదలవుతుంది. ఈ డయాబెటీస్ పెరిగిన వాళ్ళలో కిడ్నీ ఫెయిల్యూర్స్ కూడా చూస్తూ ఉంటాం. దానివల్ల డయాలసిస్ మళ్ళీ ఈ సీరం క్రియాటినిన్ ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు కిడ్నీ ఫెయిల్ అయిందని అర్థమవుతుంది. ఈ బేరియాట్రిక్ సర్జరీ ద్వారా కిడ్నీస్ని కూడా మళ్ళీ నార్మల్ చేయొచ్చు. డయాలసిస్ అవసరం ఉండదు. అట్లాగే ఫ్యాటీ లివర్కి రకరకాల మందులు వాడుతూ ఉంటారు. ఫ్యాటీ లివర్స్ కూడా రివర్స్ అయిపోతుంది బేరియాట్రిక్ సర్జరీ ద్వారా. అలా అని చెప్పి అందరికీ బేరియాట్రిక్ సర్జరీ పనికిరాదు. ఎవరికి పనికొస్తుంది, ఎవరికి పనికిరాదు అనేది ముందే మనం పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. డయాబెటీస్ పోతుందో లేదో ముందే చెప్పేయచ్చు ఈ పరీక్షల ద్వారా. సో దాని ద్వారా మనం రైట్ సర్జన్ని మీట్ అయ్యి రైట్ హాస్పిటల్లో ఈ చికిత్స కనుక చేయించుకోగలిగితే డెఫినెట్గా బేరియాట్రిక్ సర్జరీ అనేది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అయితే సర్జరీ అయిన తర్వాత కూడా లైఫ్ సైకిల్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. టైంకి తినడం, టైంకి పడుకోవడం, రోజు క్రమం తప్పకుండా నడవడం, 3 లీటర్ల నీళ్లు తాగడం, ఈ 4 కనుక చేయగలిగితే బేరియాట్రిక్ సర్జరీ అనేది డెఫినెట్గా లైఫ్ సేవింగ్ సర్జరీ అవుతుంది చాలామందికి. వాళ్ళల్లో ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం పోతుంది. అట్లాగే నిద్రకు సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే మూడ్ స్వింగ్స్ కూడా పోతాయి. అంటే కొందరికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థం చేసుకోకుండానే నిమిషంలో చాలా కోపం వస్తుంది. ఆ మూడ్ స్వింగ్స్ కూడా తగ్గుతాయి. ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే, మీరు గనక ఉండవలసిన బరువు కంటే 25 కిలోల కంటే ఎక్కువ ఉంటే వెంటనే బేరియాట్రిక్ సర్జన్ని సంప్రదించాల్సి ఉంటుంది. అన్ని రకాల పరీక్షలు చేసి ఈ లెప్టిన్, గ్రెలిన్, డిహెచ్ఈఏఎస్, అట్లాగే థైరాయిడ్, అలాగే అదర్ మెటబాలిక్ హార్మోన్స్ అన్ని చేసి మనం ముందే చెప్పేయచ్చు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది. అందుకని బేరియాట్రిక్ సర్జరీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ బేరియాట్రిక్ సర్జరీలు కూడా 4-5 రకాలు ఉంటాయి. ఎవరికి ఏది సరిపడుతుందో కూడా మనం ఈ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. సో దట్ 100% గుడ్ రిజల్ట్స్ ఆర్ అవుట్కమ్స్ మనం చూడగలుగుతాం.